ఇదిగో ఒక కరువు రాబోతుంది. అన్నపానము కరువు కాదు. దేని కరువు రాబోతుంది? దేవుని వాక్యపు కరువు. మనుషులు వినే స్థితిలో ఉండరు. అంచె దినములో కఠిన హృదయము కలిగి తిరుగుబాటు తనము చేయటమే ఎక్కువగా పెరుగుతూ పోతుంది. అందుకనే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మళ్ళీ మనవి చేస్తున్నాను, దేవుని మహా కనికరమును బట్టి ప్రాధేయపడుతున్నాను, మీరు మిమ్మల్ని సిద్ధపరచుకోండి. మీరు విశ్వాసములో బలహీన పడకుండా ఉండినట్లుగా మెలకుగా ఉండి నిత్యము ప్రార్థనలు చేయండి. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, బలపరచుకోండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్న తర్వాత మీ సంఘములో ఉన్న సహోదరుని మీరు బలపరచండి. సంఘములో ఉన్న సహోదరుని బలపరుస్తూ సంఘాన్ని కూడా బలపరచు వారిగా మీరు ఉండాలని అపోస్తలుడైన పౌలు కూడా కోరుకున్నాడు. ఎంకరేజ్ అంటాడు, యువర్ ఫెలో బిలీవర్ అండ్ ఆల్సో ద చర్చ్. అట్టు విధముగా దేవుడు మన ఈ సంఘాన్ని నడిపించును గాక. We need to encourage one another.